పరమశివుడు సకల ప్రాణులకు జ్ఞానభిక్ష పెట్టే మహాత్ముడు. ఏ ప్రాణిపైనను వైరము లేనివాడు, శాంతిమూర్తి. తన ఆత్మయందే ఎప్పుడు రమించుచూ ఉంటారు. మామ అయిన దక్షుడికి అలాగే అల్లుడైన పరమశివుడికి మధ్య ద్వేషం ఎలా ఏర్పడింది? సతీదేవి తన ప్రాణాల మీద ఉన్న మమకారాన్ని వదిలేసి ఎందుకని దేహత్యాగము చేశారు? ఈ ప్రశ్నలన్నిటికీ మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. ఒకప్పుడు దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి ఋషులు, మునులు, అగ్నిదేవుడు మొదలైన దేవతలందరూ విచ్చేశారు. సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న దక్షుడు ఆ సభలోకి ప్రవేశించారు. ఆయన రావడం గమనించిన వెంటనే బ్రహ్మదేవుడు, పరమశివుడు తప్ప మిగతా దేవతలందరూ వారు కూర్చున్న స్థానాల్లోంచి లేచి నిలబడ్డారు. అప్పుడు దక్షుడు నడుచుకుంటూ సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్లి నమస్కరించారు. బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞపై తన సింహాసనమున ఆసీనుడయ్యాడు. ఆయన రాకముందే సభలో ఉన్న పరమశివుడు అతన్ని చూసి కూడా గౌరవించలేదని భావించిన దక్షుడు అహంకారంతో ఉడికిపోయాడు. ఇలా మాట్లాడుతూ తన కోపాన్ని అంతా పరమశివుడి మీద చూపిస్తున్నాడు. బ్రహ్మర్షులారా, నా మాటలు ఆలకించండి. నేను అజ్ఞానంతో గాని వేరే ఉద్దేశంతో గాని చెప్పడం లేదు. ఈ గర్విష్ఠి అయిన శివుడు మర్యాదలను భ్రష్టు పట్టిస్తున్నాడు. సావిత్రి దేవి లాంటి పవిత్రురాలైన నా కుమార్తె అయిన సతీదేవిని నేను ఇతనికి ఇచ్చి వివాహం చేశాను. అందువల్ల ఒక విధంగా ఇతను నాకు అల్లుడవుతాడు. ఇతను లేచి నిలబడి నన్ను గౌరవించలేదు. అది మాత్రమే కాకుండా కనీసం మాటల్లోనైనా మర్యాదను అతను నాకు చూపించలేదు. ఇతనికి ఎలా మర్యాద ఇవ్వాలో తెలియదు. నాకు ఇష్టం లేకపోయినా నా కూతుర్ని ఇతనికి ఇచ్చి పెళ్లి చేశాను. ఇతను భయంకరమైన శ్మశానాలలో సంచరించే ఒక ప్రేత. జుట్టులు విరబూసుకొని పిచ్చివాళ్ల తిరిగే ఒక వ్యక్తి. ఇతను శరీరం నిండా అపవిత్రమైన చితాభస్మమును పూసుకొని ఉంటాడు. మెడలో ప్రేత పుర్రెలను మాలగా ధరించుకొని ఉంటాడు. పేరుకు మాత్రమే శివుడు, వాస్తవానికి అశుభకరుడు. బ్రహ్మదేవుడి కారణంగా మాత్రమే ఇతనికి నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాను అని శివుడి గురించి ఇష్టం వచ్చినట్లుగా దక్షుడు మాట్లాడుతున్నాడు. దక్షుడు నిండు సభలో ఇంతగా నిందించినప్పటికీ పరమశివుడు ఏమీ మాట్లాడకుండా కూర్చొని ఉన్నాడు. దానివల్ల దక్షుడికి కోపం ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడక్కడు నీటిని చేతిలోకి తీసుకొని కోపంతో శివుణ్ణి శపించేయాలి అని నిర్ణయించుకున్నాడు. అతన్ని ఆపడానికి అక్కడున్న ప్రముఖులందరూ ప్రయత్నించారు, కానీ వారు విఫలమయ్యారు. ఈ శివుడు దేవతల్లో అధముడు కనుక దివ్య యజ్ఞముల యందు ఈ శివుడు దేవతలలో అధముడు కనుక దివ్య యజ్ఞముల యందు ఇంద్రుడు, ఉపేంద్రుడు మొదలైన దేవతలతో పాటు ఇతడు ఆవిర్భాగమును పొందకుండు గాక అని శివుడికి శాపం ఇచ్చి అక్కడి నుంచి కోపంగా తన భవనానికి వెళ్లిపోయాడు. దక్షుడు పరమశివుడికి శాపం ఇచ్చిన విషయం తెలిసిన శంకర భక్తులు ఇంకా సేవకులు కోపంతో ఊడికిపోయారు. అందులో ప్రధాన భక్తుడైన నందీశ్వరుడి హృదయం అంతా కోపంతో నిండిపోయింది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పుడు నందీశ్వరుడు శివుణ్ణి దూషించిన దక్షుణ్ణి, అదే విధంగా శివుడి పట్ల అంత దారుణంగా మాట్లాడినా సరే మౌనంగా ఉన్న బ్రహ్మర్షులందరినీ ఆయన శపించాడు. కోపం తగ్గిన నందీశ్వరుడు ఇంకా భయంకరంగా వారిని శపిస్తున్నారు. నందీశ్వరుడి యొక్క మాటలు వినిన భృగు మహర్షి శివభక్తులందరినీ శపించాడు. ఆ క్షణం వారి మధ్య భయంకరమైన మాటల యుద్ధం జరిగింది. ఇదంతా గమనించిన పరమశివుడు అక్కడి నుంచి మౌనంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. అక్కడికి విచ్చేసిన వారందరూ ఆ యజ్ఞాన్ని 1000 సంవత్సరాలు నిర్వహించారు. ఎప్పుడైతే శివుణ్ణి శపించాడో దక్షుడిలో గర్వం అనేది పెరిగిపోయింది. వాజపేయ యజ్ఞమునందు శివుణ్ణి మొదలైన బ్రహ్మర్షులను శపించిన అతను ఇంకొక యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం పేరే వృషస్పతి. ఆ యజ్ఞానికి బ్రహ్మర్షులు, దేవఋషులు, పితృదేవతలు, దేవతలు మొదలైన వారందరూ విచ్చేశారు. దక్షుడు వారందరికీ స్వాగత సత్కారాలు చేశాడు. ఆ సమయంలో ఆకాశ మార్గమున సంచరించుచున్న దేవతలు దక్షుడు మొదలుపెట్టిన యజ్ఞం గురించి తమలో తాము చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఈ మాటలన్నీ దక్షుడి కుమార్తె అయిన సతీదేవి విన్నారు. ఆ సమయంలో గంధర్వకాంతలు మొదలైన దివ్య స్త్రీలు విమానాల ద్వారా కైలాసమునకు చేరువుగా పయనించుచుండగా సతీదేవి గమనించారు. తపస్సు చేసుకుంటున్న శివుడి దగ్గరికి సతీదేవి వెళ్లి ఇలా చెబుతున్నారు: ప్రభు, మీ మామగారు అయిన దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. అక్కడికి దేవతలు అలాగే బంధుమిత్రులు ఇచ్చేశారు. మనం కూడా అక్కడికి వెళ్దాం అని ఆవిడ చెప్పారు. ఇదంతా విని శ్రీ శివభగవానుడు ఇలా చెప్పారు: సుందరి, నువ్వు చెప్పిందంతా నిజమే. పిలుపు లేకుండా మనం మన బంధువుల ఇంటికి వెళ్ళవచ్చు, కానీ ఎవరైతే క్రోధంతో ఉన్నారో వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. విద్య, తపస్సు, ధనము, శరీర సౌందర్యము, యవ్వనము, ఉన్నతమైన వంశము అని ఈ 6 వల్ల గర్వం అనేది వస్తుంది. నువ్వు నా భార్యవి. దానివల్ల నీ తండ్రి అంతగా నిన్ను గౌరవించడు. ఎందుకంటే అతను నాపై ద్వేషభావమును కలిగి ఉన్నాడు. నా మాట విను. అక్కడికి వెళ్లకుండా ఉండడమే మంచిది అని శ్రీ శివభగవానుడు పలికారు.
ఆమెకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక అడుగు వెనక్కి వేస్తూ ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఇటు అటు తిరుగుతున్నారు. బంధుమిత్రులను చూడాలనే కోరిక ఆమెలో ఎక్కువైపోయింది. ఆ క్షణం ఎంతో దుఃఖానికి గురైంది. అప్పుడు ఆమె కోపంతో శివుడి వైపు చూసి అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ దక్షుని ఇంటికి బయలుదేరారు. మణివంతుడు మిగతా శివపార్షదులు వేల సంఖ్యలో ఆ దేవి వెంట నిర్భయముగా వెళ్తున్నారు. ఆ దేవి ప్రయాణం చేసి యజ్ఞశాలకు చేరారు. సతీదేవి తండ్రి అయిన దక్షుడు ఏమాత్రం ఆమెను ఆదరించలేదు. కానీ ఆమె తోబుట్టువులు తల్లియు ఆమెను అక్కడ చేర్చుకున్నారు. అప్పుడు దక్షుడు యజ్ఞ ఆవిర్భాగమును పరమశివుడికి సమర్పించలేదు. ఇదంతా సతీదేవి స్వయంగా చూశారు. ఈ విధంగా దక్షుడు పరమశివుణ్ణి అవమానించాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని సతీదేవి తట్టుకోలేకపోయింది. ఆమెకు కోపం ఎక్కువైపోయింది. లోకాన్ని దహించేయుచున్న అగ్నిలాగా ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పుడు ఆమె శివుణ్ణి ద్వేషిస్తున్న దక్షుడికి శివుడు ఎంత గొప్పవాడో ఎలాంటి వాడో అక్కడున్న వారందరికీ వినబడేలా చాలా గట్టిగా చెప్పారు. తరువాత ఆమె ఇలా అన్నారు, నేను దక్ష కన్యను అను అభిమానం నుండి విముక్తురాలనవుతాను అని చెప్పి ఆ దేవి అందరూ చూస్తుండగానే యోగాగ్నికి తన దేహాన్ని అర్పించారు. సతీదేవి చేసిన ఆ పనిని చూసి అక్కడున్న దేవతలు మొదలైన వారందరూ ఆహాకారం పలికారు. పరమశివుని యొక్క పార్షదులు సతీదేవి యొక్క ప్రాణత్యాగమును చూసి కోపంతో దక్షుణ్ణి చంపేయాలి అని వారి ఆయుధాలను బయటికి తీసి అతని మీదకి వెళ్తున్నారు. అప్పుడు భృగు మహర్షి ఆ వస్తున్న పార్షదులను చూసి వారిని చంపేయడానికి అపాహతం రక్ష అను యజుర్వేద మంత్రాలను పఠించుచు దక్షగ్ని యందు ఆహూతులు సమర్పించాడు. అలా ఆహూతులను సమర్పించుచుండగా భృగువులు అను పేరుగల తేజమూర్తులు అగ్నిలోంచి వేల కొలది బయటకు వచ్చారు. ఆ వచ్చిన వారు శివపార్షదులను అక్కడి నుంచి తరిమిగొట్టారు. సతీదేవి ప్రాణత్యాగం చేసిన విషయము అలాగే శివపార్షదులను సైన్యాలు వెళ్ళగొట్టిన విషయము విని పరమశివుడు అంతులేని కోపాన్ని తెచ్చుకున్నాడు. ఈ విషయాలు అన్ని నారద మహర్షి వల్ల పరమశివుడికి తెలిసాయి. అప్పుడు పరమశివుడు తన జటాజూటము నుంచి ఒక జటను తీశారు. అది అగ్ని వలె వెలుగుతోంది. ఆ రుద్రమూర్తి ఆ జటను నేలకేసి కొట్టారు. అంతే, ఒక భయంకరమైన రూపం ఆ స్వామికి ఎదురుగా ప్రత్యక్షమైంది. తర్వాత అతడు అంజలి గట్టించి, స్వామి నేనేం చేయాలో చెప్పండి అని పరమశివుడిని ఎంతో వినయంగా అడిగారు. అప్పుడు పరమశివుడు, వీరభద్ర నీవు నా అంశే, నా పార్షదులకు అధినాయకుడు అయ్యి వెంటనే అక్కడికి వెళ్లి దక్ష యజ్ఞమును ధ్వంసం చేసి దక్షుణ్ణి చంపే అని ఆజ్ఞాపించారు. తర్వాత వీరభద్రుడు ఆ స్వామికి ప్రదక్షిణాలు చేసి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అప్పుడతడు, నా వేగమును ఎదిరించు మొనగాడు వేరొకడు లేనే లేడు అని చెప్పి సింహంలా గర్జిస్తూ అక్కడి నుంచి వేగంగా బయలుదేరారు. అతని వెనకాల వేల కొలది శివపార్షదులు వెళ్తున్నారు. వీరభద్రుడి వేగానికి ఆ యజ్ఞవాటిక కంపించడం మొదలుపెట్టింది. అక్కడున్న దేవతలు, ఋషులు, మునులు అందరూ తెలియని భయానికి గురయ్యారు. ఆ క్షణం వీరభద్రుడు ఆ యజ్ఞవాటికలో అడుగు పెట్టారు. అంతే, భయంకరమైన విధ్వంసాన్ని ఆయన అక్కడ సృష్టించారు. అతనితో పాటు వచ్చిన శివపార్షదులు అక్కడున్న ప్రతి ఒక్కరిని చంపేస్తున్నారు. ఒక చేతిలో పొదునైన ఖడ్గం, మరో చేతిలో త్రిశూలంతో అక్కడున్న వారందరినీ వీరభద్రుడు ఊచకోత కోస్తున్నాడు. కనికరం లేకుండా ప్రతి ఒక్కరిని ఆయన సంహరిస్తున్నారు. దేవతలందరూ ఆ స్వామికి భయపడి అక్కడి నుంచి పారిపోయారు. శివుణ్ణి అవమానించిన వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. కొంతమంది చివరిగా వీరభద్రుడు దక్షుణ్ణి పట్టుకొని దక్షుణ్ణి నేల మీదకు తోసేసి దక్షుని గుండెలపై కాలు వేసి పొదనైన కత్తితో అతని తలను నరికేశాడు. తర్వాత వీరభద్రుడు ఆ తలను పట్టుకొని యజ్ఞకొండలో ఆహుతిగా ఇచ్చేశాడు. ఈ విధంగా దక్షుడు శివుడి కోపాగ్ని వల్ల దహించబడ్డాడు. ఈ వీడియోకి ఇంతే గాయస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రామాయణం, మహాభారతాలలో ఉన్న కొన్ని యూనిక్ క్యారెక్టర్స్ గురించి నేను వీడియోస్ చేస్తాను. సో వాటిని దయచేసి ఎవరు మిస్ కాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.